నమస్తే అండి. అందరూ బాగున్నారా? నా పేరు మధుమిత. వెల్కమ్ బ్యాక్ టు మధురిమ తెలుగు ఆడియో నావెల్స్. ఈరోజు కథ చదివే ముందు నాదొక చిన్న విన్నపం. మీరు కనుక నా కథలు, నవలలు వింటూ నాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. సో కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ సూరేపల్లి విజయ గారు రచించారండి. పేరు చక్రవ్యూహం. అవని రోడ్డు మీదకి వచ్చేసింది. స్కూళ్ళు, ఆఫీసులు, షాపులు తెరిచే సమయం కావడం వల్ల రోడ్లు వాహనాలతో కిక్కిరిసున్నాయి. సెప్టెంబర్ నెల కావడంతో ఇంకా సూర్యుడు తన ప్రతాపం చూపించడం లేదు. స్వెటర్లు వేసుకునే జనం రోడ్డు మీదకి వచ్చారు. అవని కైనెటిక్ హోండా జనం మధ్య నుంచి దూసుకెళ్తోంది. డ్రైవ్ చేస్తూనే రిస్ట్ వాచ్ కేసి చూసుకుంది. 9:50. మరో 10 నిమిషాల్లో తను ఆఫీసులో ఉండాలి. ఈ వేళకి బాస్ కూడా వస్తాడు. అతడు దేన్నైనా క్షమిస్తాడు గాని ఆలస్యాన్ని క్షమించడు. వెహికల్ని స్పీడ్గా పోనిస్తున్నది. ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే తను 10 నిమిషాలు అక్కడికి చేరుకోవచ్చు. అవని మాస్టర్ అండ్ మాస్టర్ కంపెనీలో స్టెనో కమ్ పిఏ. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే ఆ కంపెనీ బ్రాంచ్ సికింద్రాబాద్లో ఉంది. మొదట హాబీగా చేద్దామనుకున్న ఉద్యోగం ఇప్పుడు కాస్త అవసరంగా కూడా అయింది. తండ్రి సూర్యనారాయణ పోయిన నెలలోనే రిటైర్ అయ్యాడు. తల్లి మహాలక్ష్మి భర్తచాటు భార్య. ఈ ప్రపంచం గురించి, ప్రపంచం పోకడ గురించి ఏమాత్రం తెలియదు. తమ్ముడు డుంబు 7th స్టాండర్డ్. చాలా ఆలస్యంగా పుట్టాడు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మాస్టర్గా సిన్సియర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు తండ్రి. ఓ మిడిల్ క్లాస్ ఇల్లు కొనగలిగాడు. ఓ ₹1,00,000 వరకు కూతురు అవని పెళ్లి కోసం బ్యాంకులో వేశాడు. అంతకు మించి ఆస్తిపాస్తులేమీ లేవు. తండ్రికి వచ్చే కొద్దిపాటి పెన్షన్ సరిపోదని అవని నిశ్చితాభిప్రాయం. కనీసం తమ్ముడు డిగ్రీ చదివే వరకైనా తను ఉద్యోగం చేస్తే తండ్రికి సాయం చేసినట్టు ఉంటుందని మాస్టర్ అండ్ మాస్టర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అవని చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా అంటే కాలేజీలో చదివే రోజుల్లోనే కాలేజీ లెక్చరర్ పైసా కట్నం లేకుండా అవనిని చేసుకుంటానన్నాడు. అలా చాలామంది అవనిని చేసుకోవడానికి ముందుకొచ్చినా తన అందం చూసి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాననే మగవాళ్ళని తిరస్కరించింది. తన మనసుకు నచ్చిన వాడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ మనసుకు నచ్చిన వ్యక్తి పేరు అనిరుద్ర. ఏయ్ అమ్మాయి, ఏమిటా డ్రైవింగ్? ఇంట్లో చెప్పిరాలేదా? ఎవరో అరిచేసరికి ఉలిక్కిపడింది అవని. తను ఒకే స్పీడ్లో వెళ్తోంది. ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడింది. తను చూడకుండా వెళుతోంది. వెంటనే బ్రేక్ వేసింది. ఏదో ఆలోచిస్తూ ఉండిపోవడం వల్ల కలిగిన ఇబ్బంది అది. తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు, అవని డ్రైవింగ్ చేసేటప్పుడు ఆలోచించొద్దు, ఆలోచించేటప్పుడు డ్రైవింగ్ చేయొద్దని. టైం చూసుకుంది. 9:55 దాటింది. సరిగ్గా 10 గంటలకు కైనెటిక్ హోండా ఆఫీస్ ముందు పార్క్ చేసి లోపలికి పరిగెత్తినంత వేగంగా నడిచింది. ఆమె అదృష్టం బావుంది. బాస్ రాలేదు. హాయ్ అవని, నిన్ను చూసి టైం సెట్ చేసుకోవచ్చు. భలే టైం మెయింటైన్ చేస్తావు. 10 గంటలకొక్క క్షణం కూడా ముందు రావద్దని ఒట్టేసుకున్నావా? అడిగింది వసుధ నవ్వుతూ. ప్యాకింగ్ సెక్షన్ని సూపర్వైజ్ చేస్తోంది వసుధ. ఎప్పుడు సరదాగా మాట్లాడుతుంది. పేరుకు ఆమె మనస్తత్వానికి పొంతనుండదు. గలగల మాట్లాడేస్తుంది. ఏ బాదరబందీ లేదు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. కామెంట్ విని నవ్వుకుంది అవని. ఈలోగా క్యాషియర్ శేషసాయి తను చేస్తోన్న పనిని ఆపి అవని వంకే చూడసాగాడు. చూడవే అవని, నువ్వు రాగానే ఎలా చొంగకారుస్తూ చూస్తున్నాడో. వాడి కళ్ళెప్పుడు నిన్నే వెంటాడుతుంటాయి. 45 ఏళ్ళొచ్చినా ఇంకా ఆ యావ తగ్గినట్లేదు అంది వసుధ. ఛ ఊరుకోవే అంది అవని. నువ్వు ఊరుకుంటే సరే. అయినా వాడికి నువ్వంటే భలే ఇదే అంది. ఏది? అయోమయంగా అడిగింది అవని. అబ్బా, నువ్వు ఉత్త పప్పుసుద్దవి. ఇది అంటే అదేలే. అయినా వాడేంటి, నిన్ను చూస్తే ఎవడు మాత్రం కళ్ళు తిప్పుకుంటాడు? నేనే గనక నీలా ఉంటేనా జంట నగరాలను అదరగొట్టేద్దును అంది. 2 చేతులు జోడించి కాపేయమన్నట్టు అంది అవని. సర్లే, ఇప్పటికి క్షమించేస్తున్నా. అన్నట్టు మధ్యాహ్నం క్యాంటీన్లో చికెన్ పకోడీ చేస్తున్నారట, ఇప్పిస్తావా అంది. అలాగే అంది నవ్వుతూ అవని. అవని అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి తన సీట్లో కూర్చుంది. ఉదయం 10:30. మాస్టర్ అండ్ మాస్టర్ కంపెనీ ఎండి ఫెడ్రిక్ కారు ఆఫీస్ ముందాగింది.
డ్రైవర్ కారు దిగి డోర్ తెరిచి వినయంగా వంగి నిలబడ్డాడు. 40 ఏళ్ల వయసున్న ఫెడ్రిక్ హుందాగా కారులో నుంచి దిగాడు. స్కై కలర్ సూట్లో ఉన్నాడు. కొద్దిగా బట్టతలొచ్చింది. ఇంకా అతను బ్రహ్మచారే. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అతని బ్యాక్గ్రౌండ్ కూడా చాలామందికి తెలియదు. దేశంలోని చాలా ప్రధాన పట్టణాల్లో ఇతనికి ఆఫీసులున్నాయి. చాలా స్ట్రిక్ట్. ఉద్యోగస్తుల్లో డిసిప్లిన్ లేకపోవడాన్ని భరించలేడు. వారంలో 3-4 రోజులు ఇక్కడే ఉంటాడు. మిగతా రోజుల్లో మిగతా ఆఫీసులను విజిట్ చేస్తాడు. 1వ తారీఖు కల్లా టెన్షన్గా జీతాలిస్తాడు. తన ఛాంబర్లోకి వెళ్ళగానే బెల్ కొట్టి ప్యూన్ని పిలిచాడు ఫెడ్రిక్. ప్యూన్ హనుమంతు పరిగెత్తుకొచ్చాడు ఛాంబర్లోకి. అతని వైపు పరిశీలనగా చూశాడు. గతుక్కుమన్నాడు ప్యూను. నీట్నెస్ లేకపోవడం బాస్ భరించలేడని తెలుసు. షేవ్ చేసుకొని ఎన్ని రోజులైంది? తీక్షణంగా అతని వైపు చూస్తూ అడిగాడు ఫెడ్రిక్. మూడు రోజులు సార్. రోజు నీట్గా షేవ్ చేసుకోవాలని తెలీదా? అది నీ అడుగుతున్నది నిన్నే. కమాన్ టెల్ మీ. తెలుసు సార్. మరెందుకు చేసుకోవు? మన ఆఫీస్కు వచ్చేవాళ్ళు మాసిన గడ్డంతో ఉన్న నిన్ను చూసి ఏమనుకుంటారు? తల వంచుకున్నాడు ప్యూన్. రోజు షేవ్ చేసుకుంటే ఒక్క బ్లేడు వారం కూడా రాదని బాస్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. వచ్చే నెల నుంచి ఓచర్ మీద నెలకు 50 తీసుకో. నేను క్యాషియర్కి చెప్తాను. ఈ 50 దేనికో తెలుసా? నీ బ్లేడ్ ఖర్చులకు. రేపటి నుంచి రోజు షేవ్ చేసుకోవాలి. అండర్స్టాండ్? అన్నాడు ఫెడ్రిక్. అలాగే సార్ అన్నాడు. ఆ లెక్కన తనకే ఓ 25 మిగులుతాయి. వెళ్ళి స్టెనోని పిలు. అలాగే సార్ అంటూ బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డాడు ఛాంబర్లో నుంచి. మేడం, మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు. అవని టేబుల్ దగ్గరికి వచ్చి వినయంగా చెప్పాడు హనుమంతు. అందరితో జోకులేస్తూ సరదాగా ఉంటాడు ప్యూన్. అవని దగ్గర మాత్రం కాస్త భయంగానే ఉంటాడు. ఎప్పుడూ రిజర్వ్డ్గా ఉండి తన పని తను చేసుకునే అవని అంటే హనుమంతుకు భయం, గౌరవం కూడా. ఫైల్ తీసుకొని లేచి బాస్ ఛాంబర్ వైపు నడిచింది. మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్ అన్నాడు ఫైల్లో నుంచి తలెత్తకుండానే. అవని వచ్చి అతని ఎదురుగా నిలబడింది. ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు గంభీరంగా. ఓ పక్కకు ఒదిగి కుర్చీలో కూర్చుంది. ఏసీ చల్లదనం వల్ల ముడుచుకుపోయింది. ఒక్క క్షణం కళ్ళార్పకుండా చూసి వెంటనే తన దృష్టిని ఫైల్ వైపు సారించి, ఢిల్లీకి పంపించాల్సిన పార్సిల్స్ అన్నీ పంపించేశారా? పంపించేశాను సార్. స్పీడ్ కొరియర్కి ఇచ్చేశాం. వాటి తాలూకా రిసీట్స్ 4 రోజుల క్రితం ముంబైకి పంపించిన పార్సిల్స్ తాలూకా పీఓడీలు ఇవిగో సార్ అంటూ ఓ ఫైల్లోని పేపర్లు ఇచ్చింది. దట్స్ గుడ్. నెక్స్ట్ వీక్ నుంచి సురుచి పికిల్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ కంపెనీతో మనకు అగ్రిమెంట్ కుదిరింది. ఎక్స్పోర్ట్ బాధ్యత మనకు అప్పగించింది. ఆ కంపెనీకి ఉన్న గుడ్ రెప్యుటేషన్ మీకు తెలుసుననుకుంటాను. వాటికి సంబంధించిన వివరాలున్న ఫైల్ ఇదిగో అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ అవనికిచ్చి, ఈ డీటెయిల్స్ అన్నీ కంప్యూటర్లో ఫీడ్ చేయండి అన్నట్టు, ఈ అగ్రిమెంట్ విషయం ఇప్పుడిప్పుడే బయటకు లీక్ కాకూడదు. బీ కేర్ఫుల్. అలాగే సార్ అని లేచింది అవని. అవని వెళ్ళబోతుంటే మిస్ అవని అని పిలిచాడు ఫెడ్రిక్. ఎస్ సార్ అంది ఆగి వెనక్కి తిరిగి. ఏదో మాట్లాడబోయి ఆగిపోయాడు. చెప్పండి సార్ అంది పొలైట్గా అవని. యు ఆర్ వెరీ స్మార్ట్ అన్నాడు లో గొంతుకుతో. దాన్ని కాంప్లిమెంట్గా స్వీకరించి థ్యాంక్ యూ అంది అవని. శారీస్ చాలామంది లేడీస్కు నప్పుతాయి, కానీ ఇంత ఇదిగా మీకే నప్పుతాయి. సిగ్గుపడిపోయింది అవని ఆ కాంప్లిమెంట్కు. మామూలుగా చాలా హుందాగా గంభీరంగా ఉండే బాస్ అలా కాంప్లిమెంట్ ఇచ్చినందుకు ఓవైపు ఆనందంగా ఉన్నా, పరాయి పురుషుడు తన అందాన్ని పొగడ్డం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. లంచ్లో ఆఫీస్ ప్రిమిసెస్లోనే ఉన్న క్యాంటీన్కు వెళ్ళారు వసుధ, అవని. ఏంటవని బాస్ ఎందుకు పిలిచారు? అడిగింది వసుధ. కాంట్రాక్ట్ విషయం చెప్పొద్దనడం గుర్తొచ్చింది. ఏవో 2-3 లెటర్స్ డిక్టేట్ చేశారు చెప్పింది అవని. అంతేనా? ఇంకేమీ చెప్పలేదా? అంది అవనిని టీస్ చేస్తూ. ఇంకేం చెప్తాడు? అడిగింది అమాయకంగా అవని. అబ్బబ్బా, అన్నీ నీకు డీటెయిల్డ్గా టీవీ సీరియల్ టైపులో జీడిపాకంలా చెప్పాలి. అయినా ఇంత అందంగా ఉన్న నిన్ను చూస్తూ కూడా ఎలా డిక్టేట్ చేయగలిగాడు? అంది వసుధ. తనని మెచ్చుకున్నాడని చెప్తే దాన్ని కొండంతలు చేసి ఆఫీస్ అంతా టామ్ టామ్ చేస్తుందని చెప్పలేదు.
వేడివేడి చికెన్ పకోడీ తెప్పించుకున్నారు. ఈలోగా హనుమంత్ వచ్చాడు. వసుధా మేడం మీరిక్కడున్నారా? ఈ విషయం ఉదయం నుంచి మీకు చెప్పాలని ఎంత ట్రై చేశానో. నా కడుపు ఉబ్బిపోతోంది. నేనింక ఉండలేను అన్నాడు హనుమంతు. ఏ విషయం అయినా బయటకు చెప్పందే నీకు నిద్ర పట్టదుగా చెప్పు అంది వసుధ. ఉదయం తనని బాసు షేవింగ్ గురించి అడగడం, 50 రూపాయలు వౌచర్ మీద తీసుకోవడం చెప్పాడు. పడి పడి నవ్వింది వసుధ. ఈ బాస్ ఒక పెక్యులియర్ క్యారెక్టర్. నాకు కూడా గడ్డం ఉంటే బాగుండేది. ఆ దేవుడు ఆడవాళ్లకు గడ్డం మీసాలు ఎందుకు పెట్టలేదో. నాకు ఓ 50 నెల నెలా వచ్చేవి అంది వసుధ. ష్ అవేం మాటలు అంది అవని. ఈలోగా క్యాషియర్ శేషసాయి కూడా వచ్చాడు. వస్తూనే హనుమంతుని చూసి, ఏంటోయ్ నెల నెల 50 రూపాయలు నీకివ్వమని బాస్ ఏంటి కదా అని అడిగాడు. వాళ్ళ మాటలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. అవని మాత్రం బాస్ మనస్తత్వం గురించి ఆలోచిస్తోంది. సరిగ్గా అప్పుడే ఆ క్యాంటీన్లో ఉన్న నల్ల రంగు టెలిఫోన్ మోగింది. ఓల్డ్ మోడల్ ఫోన్ అది. క్యాంటీన్ ఓనర్ ఫోన్ ఎత్తి వెంటనే అవని వైపు చూసి, అవని మేడం ఫోన్ మీకే అన్నాడు. అవని తనకి టైంలో ఫోన్ ఎవరు చేస్తారు అని ఆలోచిస్తూనే వెళ్ళి రిసీవర్ తీసుకొని హలో అంది. తెరలు తెరలుగా నవ్వు. నిన్ను హత్య చేయబోతున్నాం అవని అని వినిపించింది అటువైపు నుంచి. అవని చేతిలోని రిసీవర్ కిందకి జారిపోయింది. ఏయ్ అవని ఏమైంది? వాట్ హ్యాపెండ్ అడిగింది వసుధ. అవని ఫోన్ ఎత్తడం, వెంటనే రిసీవర్ కిందకి జారిపోవడం గమనించి వసుధ కంగారు పడి అడిగింది అవన్ని. ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయింది అవని. వసుధకు అనుమానం వచ్చి జారిపడిన రిసీవర్ని ఎత్తి హలో అంది. అవని భయంగా చూస్తోంది. అటువైపు నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. వసుధ మౌత్ పీస్కు చేయి అడ్డం పెట్టి ఏయ్ అవని ఫోన్ నీకేనే, ఎవరో మీ ఓల్డ్ ఫ్రెండ్ అట అంది. అవని అపనమ్మకంగా చూసింది. రిసీవర్ అవనికి ఇచ్చింది వసుధ. నీకు ఫోన్ చేస్తే రిసీవర్ మరొకరికి ఇస్తావేం? అంత తొందరగా హత్య చేయించుకోవాలనుందా? అటువైపు గొంతులో నుంచి కర్కశమైన మాటలు వినిపించాయి. గొంతులో జీర. చెమట్లు పట్టాయి అవనికి. వెంటనే ఫోన్ పెట్టేసింది. ఏంటే ఏమిటా కంగారు? ఫోన్లో మాట్లాడింది ఎవరు అంది వసుధ. ఫ్రెండ్ అంది. ఫోన్లో జరిగిన సంభాషణ చెప్పినా వసుధ నమ్మదు. పైగా దాన్ని ఇష్యూ చేస్తుంది. ఏ అవని నిన్నే భుజాలు కుదిపి మరీ అడిగేసరికి ఆలోచనలో మునిగిపోయిన అవని తేరుకుంది. సాయంత్రం 4 అయింది. మధ్యాహ్నం లంచ్ టైంలో క్యాంటీన్కు తనని బెదిరిస్తూ వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ ఉంది. తలంతా దిమ్ముగా అనిపించింది. అసలు నమ్మశక్యం కాకుండా ఉంది. సినిమాల్లో జరిగే సంఘటనలా అనిపిస్తోంది. నవలల్లో చదివింది కానీ ఇప్పుడు. ఏ అవని ఇవాళ ఏమైంది నీకు అసలు? వసుధ రెట్టించి అడిగింది. ఏమీ లేదు అందవని. అది సరే గాని నాకు చిన్న హెల్ప్ చేయాలి, చేస్తావా అడిగింది వసుధ అవని పక్కనే సెటిల్ అవుతూ. ఏంటన్నట్లు చూసింది అవని. అదిగో అలా చూడొద్దు. మరేం లేదు, ఇవాళ ఈవినింగ్ ధీరజ్తో సినిమా ప్రోగ్రాం ఉంది. బాస్ ఎలాగూ మధ్యాహ్నం వెళ్ళిపోతాడని తెలిసే ఫిక్స్ చేసి ఇందాకే చెప్పాను. అర్జెంటుగా ప్యాక్ చేయించాల్సిన ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి. ప్లీజ్ నువ్వు కాస్త ఓసారి. నేను ఆ ప్యాకింగ్ సెక్షన్కు వెళ్ళను అంది వెంటనే అవని. అదేంటే పుసుక్కున అంత మాట అనేసావు? నువ్వు ఆ పని చేయకపోతే ధీరజ్ నా మీద అలుగుతాడు. ప్లీజ్ ఈ ఒక్కసారికి అంది వసుధ అవని గడ్డం పట్టుకొని. అలాగే అంది అయిష్టంగానే అవని. అమ్మయ్యా థ్యాంక్ గాడ్, 4:30కు వెళ్తే చాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అవని అంది. తనకు ఫోన్ వచ్చిన విషయాన్ని తాత్కాలికంగా మర్చిపోయింది. టైం చూసుకుంది అవని. 4:30. ఆఫీస్ వెనకే ప్యాకింగ్ సెక్షన్ ఉంది. అటువైపు వెళ్తుంటే ఆమె మనసులో ఏదో తెలియని భయం. క్రితం వారం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు కూడా ఇలాగే వసుధ ప్యాకింగ్ సెక్షన్కు వెళ్ళమని బ్రతిమలాడింది. తను ప్యాకింగ్ సెక్షన్ని సూపర్వైజ్ చేస్తుంటే వర్కర్స్ ప్యాకింగ్ సెక్షన్లో హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అవని వాళ్ళు ప్యాక్ చేస్తుంటే చూస్తోంది. వాళ్ళు సరిగ్గా ప్యాక్ చేస్తున్నారో లేదో, ఎన్ని లోడ్లు తీసుకుంటున్నారు లాంటి విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. విశాలమైన ఆ ప్యాకేజీ సెక్షన్ను మొత్తం పరిశీలిస్తూ ఉండిపోయింది అవని. పెద్ద పెద్ద అట్ట ప్యాకెట్లో ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్ చేసిన వాటిని సీల్ చేసి స్టాంప్ వేసి ఆర్డర్లో పెట్టి రిజిస్టర్లో ఎంటర్ చేస్తున్నారు.
వాటిని పర్యవేక్షించే వసుధ స్థానంలో అవని ఆ పని చేస్తున్నది. మొత్తం ఆ సెక్షన్లో కలియ తిరుగుతుంటే ఓ వైపు నుంచి మాటలు వినిపించాయి. బొంగురు గొంతుతో ఓ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ అట్టపెట్టెల మధ్య మనం తీసుకొచ్చిన అట్టపెట్టెలు కొన్ని పెట్టండి. ఎవరికైనా అనుమానం వస్తే లేపేయండి. మన దారికి అడ్డం వచ్చిన వాళ్ళని వదలొద్దు. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. క్షణంలో మొహమంతా చెమటలు పట్టాయి అవనికి. వాళ్ళ మొహాలను చూడాలన్న కోరికను బలవంతంగా అణుచుకుంది. వాళ్ళెవరు? ఈ అట్టపెట్టెల మధ్య ఏం పెడతారు? ఈ విషయం రేపు బాస్కి చెప్తే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని అడుగుతాడు. వసుధను సస్పెండ్ చేసినా చేయగలడు. అసలే ఇలాంటివి గిట్టవాయనికి. పోనీ రేపు వసుధకి చెప్తే అమ్మో నానా యాగి చేసి హంగామా సృష్టించి లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఎవరివో అడుగుల శబ్దం వినిపించేసరికి తప్పుకుంది అక్కడి నుంచి అవని. ప్యాకింగ్ పని పూర్తయింది. అట్టపెట్టెల మీద సీళ్లు వేయడం కూడా అయిపోయింది. లారీల్లోకి ఎక్కిస్తున్నారు వర్కర్స్. ఎవరి పని వాళ్ళు కామ్గా చేసుకుంటూ వెళుతున్నారు. ఇందాక బొంగురుగొంతో మాట్లాడింది ఎవరు? తమ వర్కర్స్లో ఎవరైనా స్మగ్లర్స్తో చేతులు కలిపారా? వాళ్ళని గుర్తించడం ఎలా? రకరకాల ఆలోచనలతో ఉండిపోయింది. ఆలోచనలతో పాటు భయము కలిగింది. ఇవన్నీ ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకోవడం కన్నా మరోసారి ఇటువైపు రాకుండా ఉంటే సరి అనుకుంది. అందుకే ప్యాకింగ్ సెక్షన్కు వెళ్ళనని వసుధతో చెప్పింది. అవనికి రిస్కులు అంటే భయం. ప్రశాంత జీవితాన్ని గడపాలనుకునే మనస్తత్వం. తను, తన భర్త, తన పిల్లలు, అంతకన్నా టెన్షన్లు, లగ్జరీస్ అవేమీ అక్కర్లేదు అనుకుంది. ప్యాకింగ్ సెక్షన్లో ప్యాకింగ్ జరుగుతుంది. ఎప్పుడూ ఏవో ఒకటి ప్యాక్ అవుతూ ఉంటాయి. అదేంటి మేడం వసుధమ్మగారు రాలేదు? అడిగాడు ప్యాకింగ్ సెక్షన్ హెడ్. అతనికి తెలుసు అప్పుడప్పుడు వసుధ తన బదులు అవనిని పంపిస్తుందని. నవ్వి ఊరుకుంది అవని. సరుకుల లిస్టు, దాని డీటెయిల్స్ ఉన్న పేపర్లు తెచ్చి ఇచ్చాడు. అవని సెక్షన్ మొత్తం తిరుగుతూ ప్యాకింగ్ పనులను పర్యవేక్షిస్తుంది. అట్టపెట్టెలు, చెక్కపెట్టెలు ఆ సెక్షన్ నిండా ఉన్నాయి. నిలువెత్తు పెట్టెలు. వారం రోజుల క్రిందట సంఘటన గుర్తొచ్చి ఒక్క క్షణం భయపడిపోయింది. ఆ వెంటనే సర్దుకుంది. 7 కల్లా మొత్తం ప్యాకింగ్ పనులు పూర్తయ్యాయి. అమ్మయ్య అని నిట్టూర్చింది. లారీలోకి లోడ్ ఎక్కిస్తున్నారు. చలికాలం కావడం వల్ల 7 గంటలకే చాలా చీకటిగా ఉంది. రైట్ పోనీ ఓ వర్కర్ అన్నాడు. లారీ కదులుతుండగా మాటలు వినిపించాయి లారీలో నుంచే. సరుకులన్నీ సరిగ్గా ప్యాక్ చేసినట్టేనా? ఆ గొంతు విని ఉలిక్కిపడింది అవని. ఆ గొంతు ఎక్కడో విందే. అవును, సరిగ్గా వారం రోజుల క్రితం విన్న గొంతు. అతనెవరో చూడాలని లారీ ముందుకు వెళ్ళింది. ఈలోగా లారీ ముందు కదిలింది. షిట్, ఒక్క క్షణంలో మిస్ అయ్యానే అనుకుంది అవని. అవని ఇంటికొచ్చేసరికి ఇంటిల్లిపాది ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 6, 6:30 కల్లా వచ్చే అవని 7:30 దాటినా రాకపోయేసరికి కంగారు పడ్డారు. ఆఫీసుకు ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అదేమిటమ్మా ఇంత ఆలస్యమైందేంటి? తండ్రి ఆదుర్దాగా అడిగాడు. చిన్న పని పడింది నాన్న, ఫోన్ చేసి చెబుదామనుకొని మర్చిపోయాను అంది నొచ్చుకుంటూ. తను రాకపోయేసరికి వాళ్ళెంత కంగారు పడి ఉంటారో ఊహించుకుంది. ముందు వెళ్ళి మొహం కడుక్కో, వేడివేడిగా కాఫీ తాగు, అలసట పోతుంది అన్నాడు తండ్రి. అది నిజమేననిపించింది. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది. ఈలోగా వేడివేడి ఫిల్టర్ కాఫీ తెచ్చింది. పొగలు కక్కుతున్న కాఫీని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. తమ్ముడేడి? అడిగింది తల్లిని కాఫీ తాగుతూ. చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి అని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. సాయంత్రం 5ంటికి వెళ్ళాడు. ఇంతవరకు తలుపు తీయలేదు చెప్పింది తల్లి. వాడికి చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగిందా అని ఆశ్చర్యపోతూ తన గదివైపు నడిచింది. ఆ గదిలో తను, తమ్ముడు పడుకుంటారు. మెల్లిగా తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. నేన్రా, తలుపు తీ అంది అవని. నువ్వా, ఒక్క నిమిషం అని తలుపు దగ్గరికి వచ్చి కీహోల్ నుంచి చూస్తూ నీ వెనక అమ్మగాని నాన్నగాని ఉన్నారా అని అడిగాడు. అబ్బబ్బా, నీకన్నీ అనుమానాలే, ఎవరూ లేరు అంది అవని. అప్పుడు తలుపు తీశాడు. అవునరా, లోపల సాయంత్రం నుంచి ఏం చేస్తున్నావు అడిగింది అనుమానంగా. బుద్ధిగా చదువుకుంటున్నానని తమ్ముడు అంటే నమ్మేంత అమాయకురాలు కాదు అవని. అబ్బబ్బా, అలసట, స్టడీస్, కష్టపడి చదువుకుంటున్నాను అన్నాడు బాగా అలసిపోయినట్టు నటిస్తూ. పేరుకు తగ్గట్టు లావుగా బొద్దుగా ఉంటాడు డుంబు.
అతని అసలు పేరు రాజు, అయినా డుంబు అనే పిలుస్తారు. అవనికి తమ్ముడంటే బోల్డ్ ఇష్టం. డుంబుకు కూడా అక్కంటే ప్రాణం. నీ చదువు సంగతి నాకు తెలీదా? ఏది, ఏ బుక్ చదివావో చెప్పు అంది గదిని పరిశీలిస్తూ. ఇంగ్లీష్ కాదు సోషల్ అన్నాడు కంగారు పడిపోతూ. అప్పటికే టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద ఉన్న సోషల్ బుక్ తీసింది. ఆ పుస్తకం మధ్యలో డిటెక్టివ్ నవల ఉంది. శ్మశానంలో శవం అన్న డిటెక్టివ్ నవలది. డుంబు, నీకెన్నిసార్లు చెప్పానురా ఇలాంటి డిటెక్టివ్ నవలలు చదవొద్దని కోపంగా అంది తమ్ముడిని మందలిస్తూ అవని. ఎలా అలవాటైందో కానీ సంవత్సరంగా పాత డిటెక్టివ్ నవలలు లెండింగ్ లైబ్రరీ నుంచి అద్దెకు తెచ్చుకొని మరీ చదువుతున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టి ఎన్నోసార్లు తమ్ముడికి వార్నింగ్ ఇచ్చింది. తండ్రి వరకు తీసుకువెళితే బాగుండదని ఊరుకుంది. ఇందులో ఉండే థ్రిల్ నీకేం తెలుసక్క? ఎంత సస్పెన్స్, మరెంత థ్రిల్. డిటెక్టివ్ ఇందులో మస్తు షార్ప్ తెలుసా? నాకు డిటెక్టివ్ అవ్వాలని ఉందక్క అన్నాడు. చాలే కానీ ఇలాంటి పిచ్చి పుస్తకాలు చదవడం మానేయ్ మందలిస్తున్నట్టుగా అంది అవని. ఇవి పిచ్చి పుస్తకాలా? ఎంత కష్టపడితే ఇలాంటి నవలు రాయగలరో తెలుసా? ఒకసారి నువ్వు చదివి చూడక్క. తమ్ముడితో వాదించి లాభం లేదనుకుంది. ఆ గది వాళ్ళిద్దరి కోసమే. 2 సింగిల్ కాట్లు, టేబుల్, 2 చైర్లు, టేబుల్ ల్యాంప్, ఓ పక్క షెల్ఫ్లో డుంబు పుస్తకాలు. కళ్ళు బరువెక్కినట్టు అనిపించాయి అవనికి. నిద్ర ముంచుకు వస్తుందేమోననిపించింది. మరో అరగంట తర్వాత తల్లి భోజనానికి పిలిచింది. అవనికి తినాలని లేదు, కానీ రాత్రిపూట డిన్నర్ అందరూ కలిసే తీసుకోవడం అలవాటు. అందుకే బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది. డుంబు డిటెక్టివ్ పుస్తకాన్ని తన మంచం మీద ఉన్న పరుపు కింద దాచి లేచాడు. డల్గా ఉన్నావేంటమ్మా అడిగాడు భోజనాలప్పుడు తండ్రి. మరేం లేదు, కాస్త హెడ్ఏక్గా ఉంది డాడీ. డిన్నర్ పూర్తయ్యేసరికి రాత్రి 10 అయింది. నిద్ర ముంచుకొస్తోంది. తన గదిలోకి వెళుతుండగా ఫోన్ మోగింది. ఇంత రాత్రివేళ తనకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరే ఉంటారా అని ఆలోచిస్తూనే ఫోన్ దగ్గరికెళ్ళి రిసీవర్ ఎత్తి హలో అంది. తెరలుగా నవ్వు ఉలిక్కిపడింది అవని. అప్పటి వరకు మరిచిపోయిన మధ్యాహ్నం సంఘటన మళ్ళీ గుర్తుకొచ్చింది. హలో, ఏంటి? హత్య చేస్తానని చెప్పినా భయం వేయడం లేదా? ఓకే, విష్ యూ ఆల్ ద బ్యాడ్ లక్. నువ్వు ఫినిష్. ఏ అర్ధరాత్రో చచ్చిపోతావు. గుడ్ నైట్. కాదు, బ్యాడ్ నైట్. ఫోన్ పెట్టేసిన శబ్దం. అంత చలిలోనూ అవని మొహమంతా స్వేదం. అవని రిసీవర్ ఎత్తడం, భయంగా ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు వినడం గమనించింది డుంబు మాత్రమే. ఏమైందక్క? అవని ఫోన్ పెట్టేస్తుండగా ఆమె చేతులు వణుకుతూ ఉండడం గమనించి అడిగాడు డుంబు. ఏం లేదు అంది తడబడబాటును కప్పిపుచ్చుకుంటూ అవని. ఫోన్లో ఎవరైనా బెదిరించారా? డుంబు అడిగేసరికి ఉలిక్కిపడి తమ్ముడి మొహంలోకి చూసింది. తనని ఫోన్లో బెదిరించిన విషయం తమ్ముడికి ఎలా తెలుసు? అదేంటక్క అలా చూస్తావు? అచ్చు చస్తావు జాగ్రత్త నవల్లో హీరోయిన్లా అన్నాడు డుంబు. వెంటనే తేరుకొని అదేం లేదు కానీ అదేంట్రా అలా అనేసావు అంది అవని. చస్తావు జాగ్రత్తలో హీరోయిన్ని విలన్ ఇలానే బెదిరిస్తాడు. అప్పుడు డిటెక్టివ్ వచ్చి హీరోయిన్ని కాపాడతాడు. నువ్వు కూడా ఆ నవల్లో హీరోయిన్లా ఫోన్ పెట్టేసి వణికిపోతుంటే డౌట్ వచ్చి అడిగానులే అన్నాడు తాపీగా. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. వాడిది డిటెక్టివ్ నవలలు పిచ్చే అని అర్థమయ్యాక. కానీ ఇంకా వణుకు తగ్గడం లేదు. తనెందుకు ఇలా ఫోన్లో బెదిరిస్తున్నాడు? తలంతా వేడెక్కినట్టయింది. తన గదిలోకి వెళ్ళింది. డుంబు ఏదో డిటెక్టివ్ నవల చదువుకుంటున్నాడు. తండ్రి ఎన్నిసార్లు మందలించినా వినడు. టెక్స్ట్ బుక్స్ మధ్య పెట్టుకొని చదువుతుంటాడు. వాణ్ణి మార్చడం ఎవరి వల్ల కాదని అర్థమైంది. అవనికి నిద్ర రావడం లేదు. ఉదయం ఆఫీసుకు ఫోన్ చేసి బెదిరించారు. రాత్రి ఇంటికి ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయం అనిరుద్రకు చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో పడింది. ఈ సంవత్సరమే పెళ్లి చేసుకుంటానన్నాడు. 2 ఏళ్లుగా తామిద్దరూ ప్రేమించుకుంటున్నా ఎప్పుడూ అడ్వాన్స్ అవ్వలేదు. తన సాన్నిహిత్యాన్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. అనిరుద్ర గుర్తుకు రాగానే అవని పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది. తన బర్త్డే రోజు మాత్రం నేను నిన్ను స్పర్శించొచ్చా అని అడిగాడు. తనకు పదానికి అర్థం తెలియలేదు. స్పర్శించడం ఏంటి అని తను అమాయకంగా అడిగింది. నువ్వు స్పర్శించొచ్చు అంటేనే చెప్తాను. కాదు నీకే తెలుస్తుంది అన్నాడు. అమ్మో, నువ్వేదో మాస్టర్ ప్లాన్లో ఉన్నట్లున్నావు.
పెళ్ళయ్యే వరకు తొందరపడడం నాకు ఇష్టం లేదు అంది అవని. ఇది తొందరపడటం కాదు, తప్పనిసరిగా చేయవలసిన పని అన్నాడు అనిరుద్ర. అంటే ఏం చేస్తావు? స్పర్శిస్తా. అబ్బా, ఆ స్పర్శించడానికి అర్థం చెప్పు. నీలా నేను తెలుగులో బ్రైట్ కాదులే అందవని. నీ శీలానికి ఏం కాకుండా స్పర్శిస్తా, సరేనా? అంటే నా బట్టలు రిమూవ్ చేయవుగా? మొహమంతా ఎర్రగా కందిపోతుండగా అంది. పెద్దగా నవ్వి చేయను అన్నాడు. అయితే సరే అంది. అయితే కళ్ళు మూసుకో అన్నాడు అనిరుద్ర. అదుగో, నేను కళ్ళు మూసుకుంటే నువ్వేం చేసేది నాకెలా తెలుస్తుంది? తెలిస్తే నువ్వేం చేయనివ్వవు. 2 ఏళ్ళు కనీసం నీ భుజం చుట్టూ సినిమా థియేటర్లో లైట్స్ ఆఫ్ అయ్యాక కూడా చెయ్యి వేయనివ్వలేదు. ఒళ్ళు మండి అన్నాడు అనిరుద్ర. సరే అయితే ఓ కండిషన్. ఓ కన్ను తెరిచి ఉంచుతాను. నీ ఇష్టం. అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఓ కన్ను మూసి ఓ కన్ను తెరిచి చూస్తోంది. అనిరుద్ర ఆమె మొహం మీదకు వంగాడు. అవని పెదాలు వణుకుతున్నాయి. అవని పెదాల దగ్గర తన పెదాలు చేర్చబోయాడు అనిరుద్ర. వెంటనే చేయి అడ్డం పెట్టింది, అతని పెదాలు తన పెదాలకు టచ్ కాకుండా. కోపంగా చూశాడు అనిరుద్ర. పెదాలు ఎంగిల్ చేస్తావా అడిగింది అవని. సబ్బు పెట్టి తెల్లగా తోమి వాషింగ్ పౌడర్తో ఉతుకుతా ఖచ్చితంగా అన్నాడు అనిరుద్ర. కోపమా అంది చేయి అడ్డు తీస్తూ. లేకపోతే ప్రేమికులంతా చట్టాపట్టాలు వేసుకొని బైక్ మీద అటోకాలు ఇటోకాలు వేసుకొని తిరుగుతుంటే నువ్వు మాత్రం అట్లీస్ట్ 4-5 అడుగులైనా మెయింటైన్ చేయాలంటావు. భుజం మీద చెయ్యి వేయి నీవు. పెళ్ళయ్యాక కూడా ఏమో నాకు డౌటే. అవనికి నవ్వొచ్చింది. అనిరుద్ర మొహంలోకి చూశాక జాలేసింది. నిజమే, తను అనిరుద్రని దూరంగా ఉంచుతూ వస్తోంది. దానికి కారణం తను ఆడపిల్ల. సాంప్రదాయం పద్ధతి అంటూ బ్రతుకు వెళ్ళదీసే కుటుంబం. పెళ్ళి కాకుండా తనకేమైనా అయితే? అనిరుద్ర మంచివాడే. 25 ఏళ్ళు దాటినా తమ పరిచయం అయ్యి 2 ఏళ్ళే అయినా సిన్సియర్గా తన కోసమే పెళ్లి చేసుకోకుండా ఆగాడు. అతని మీద జాలి ప్రేమగా మారి 2 కళ్ళు మూసుకొని సరే అంది. అతను ముద్దు పెట్టుకోవడం అయిపోయాక కళ్ళు తెరిచి అడిగింది, స్పర్శించడం అంటే ఇదేనా అని. దీన్ని చుంబన స్పర్శ అంటారు. ఇంకా చాలా స్పర్శలున్నాయి. మరి కొన్నింటిని టచ్ అయినా? ఉత్సాహంగా అడిగాడు అనిరుద్ర. వద్దు, పెళ్ళయ్యాక అవన్నీ అందవని. ఆమెకు ఈ అనుభవం బాగానే ఉంది. అనిరుద్రకు సిగరెట్ పాన్ లాంటి అలవాట్లు లేవు. కనీసం అకేషనల్గా కూడా మందు పుచ్చుకోడు. అతని పెదాలు ఎర్రగా లేతగా ఉంటాయి, అమ్మాయి పెదవుల్లా. అతను తన పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆమెలో చిన్న కంపన. ట్రింగ్ ట్రింగ్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అవని. గోడ గడియారం వంక చూసింది. 12 గంటలను సూచిస్తోంది గడియారం. హాల్లో ఉన్న ఫోను అదే పనిగా మోగుతోంది. భయంతో వణికిపోయింది అవని. మళ్ళీ ఫోన్. అది ఇంత అర్ధరాత్రి వేళ. వెళ్ళాలా వద్దా? తను ఫోన్ తీయకపోతే నాన్న వచ్చి ఫోన్ తీస్తాడు. నాన్నని బెదిరిస్తే? వెంటనే లేచి హాల్లోకి వెళ్ళింది. రిసీవర్ ఎత్తింది. ఆమె గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. హలో అంది లో గొంతుకుతో. డీలక్స్ రూమ్ కావాలి, రేపటికి బుక్ చేయగలరా? పాసిబిలిటీ ఉందా? అటువైపు నుంచి ఓ మగ గొంతు తేలిగ్గా నిట్టూర్చి, మీకేం నెంబర్ కావాలి అడిగింది ధైర్యం కూడా తీసుకొని. ఇది హోటల్ మనోరమ కదా, రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసింది. మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ తన గదిలోకి వస్తుంటే మళ్ళీ మోగింది ఫోను. భయంతో బిగుసుకుపోయింది. అర్ధరాత్రి ఫోన్ ఏమిటమ్మా అంటూ తండ్రి గొంతు వినిపించింది. రాంగ్ నెంబర్ నాన్న అంటూ ఫోన్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే పక్కకు పెట్టేసింది. ఏం మాటలు వినాల్సి వస్తుందోనన్న భయంతో తర్వాత తన గదిలోకి నడిచింది. తెల్లారే వరకు తనకు ఫోన్ రాదు. తెల్లారాక ముందు రిసీవర్ క్రెడిల్ చేస్తే సరి అనుకుంది. గదిలో డుంబు డిటెక్టివ్ నవల దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నాడు. టేబుల్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి మంచం మీద నడుం వాల్చింది. రేపొద్దున్నే ఫోన్లో తనని ఎవరు అగంతకుడు బెదిరించిన విషయం అనిరుద్రకు చెప్పాలని నిశ్చయించుకుంది. అదేంటి రాత్రి ఫోన్ పక్కన పెట్టేసింది అవని? తండ్రి గొంతు విని దిగ్గున లేచింది అవని. పొద్దునే లేచి రిసీవర్ క్రెడిల్ చేద్దామనుకుంది. టైం చూసింది 6:30. మై గాడ్, అప్పుడే తెల్లారిందా? పరిగెత్తుకెళ్ళింది హాల్లోకి.
అప్పటికే తండ్రి రిసీవర్ సరిగ్గా పెట్టి అవని వైపు చూస్తూ, రాత్రి నిద్రమత్తులో ఫోన్ పక్కన పెట్టినట్టున్నావమ్మా అన్నాడు. అవునవును నాన్నా అంది ఏమనాలో తోచక. సూర్యనారాయణ స్నానం చేయడానికి బాత్రూమ్ వైపు వెళ్తుంటే ఫోన్ మోగింది. మనకు కూడా ఫోన్లు వస్తున్నట్టున్నాయమ్మా, ఇంత పొద్దున్నే మనకు ఫోన్ చేసేదెవరు అన్నాడు బాత్రూంలోకి వెళుతూ సూర్యనారాయణ. నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు నాన్నా అంటూ రిసీవర్ ఎత్తింది. అదే గొంతు, అదే నవ్వు. ఫోన్ పక్కన పెట్టేశావా పాపా? ఫోన్ పెట్టేస్తే నేను ఫోన్ చేయలేనని నీ ధైర్యమా? తప్పు కదూ, మరి ఆ తప్పుకు పనిష్మెంట్ ఉండాలిగా. అందుకే చిన్న యాక్సిడెంట్. నీ ముద్దుల ప్రియుడికి, అదే అనిరుద్రకు ఆ విషయం నాకు తెలియజేసినా నువ్వు రిసీవ్ చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఈ ఫోన్ పెట్టేశావుగా. ఇంకెప్పుడు అతి తెలివి ప్రదర్శించుకు, అర్థమైందా పాప? బాయ్. ఫోన్ కట్ అయింది. మొహమంతా చెమటలు పట్టేశాయి. అనిరుద్రకు ఏమైంది? ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్ రిసీవ్ చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండగానే ఫోన్ అదే పనిగా మోగుతూ ఉండిపోయింది. రిసీవర్ ఎత్తింది. హలో, అవనిగారేనా? జార్జ్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. నిన్న అర్ధరాత్రి అనిరుద్ర అనే అతన్ని అడ్మిట్ చేసుకున్నాం. చిన్న యాక్సిడెంట్ కేసు. అతనికి స్పృహ వచ్చాక మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఇంటిమేట్ చేయమన్నారు. కంగారు పడవద్దన్నాడు. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఫోన్ పెట్టేశారు అవతలి వైపు. అవని చేయి రిసీవర్ మీద బిగుసుకుంది. కైనటిక్ హోండా జార్జ్ హాస్పిటల్ ముందు పార్క్ చేసి పరిగెత్తినంత వేగంగా రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, అనిరుద్ర అని రాత్రి యాక్సిడెంట్ అయింది. రూమ్ నెంబర్ చెప్పింది రిసెప్షనిస్టు. తలకు బ్యాండేజీ ఉంది, చేతులు గీరుకుపోయాయి. తల దిండును ఆనుకొని కూర్చొని ఉన్నాడు అనిరుద్ర. అతన్ని చూడగానే ఏడుపు తన్నుకొచ్చేసింది అవనికి. అసలే సెన్సిటివ్. హాయ్ అవని, ఏంటా ఏడుపు చిన్నపిల్లలా? చిన్న యాక్సిడెంట్ అంతే, ఎవరో చూడకుండా గుద్దేశారు. పాపం వాళ్లే అడ్మిట్ చేసి వెళ్ళారు. అతనెవరో కూడా చూడలేదు. అన్కాన్షియస్గా ఉండిపోయా. తెల్లారి మెలకువ వచ్చి చూస్తే బెడ్ మీద ఉన్నాను. నువ్వు కంగారు పడవద్దనే ఫోన్ చేయమన్నాను. సారీ, ఇవాళ ఈవినింగ్ పిక్చర్కి వెళదామనుకున్నాం కదా. నో ప్రాబ్లం, సాయంత్రానికి ఓకే. డాక్టర్ రాగానే బిల్ పే చేసి వెళదాం అనిరుద్ర చెప్పుకుపోతున్నాడు. కానీ అవని మనసు మాత్రం ఆందోళనతో నిండి ఉంది. ఇది మామూలు యాక్సిడెంట్ అయితే తనింతగా కంగారు పడేది కాదు. కావాలని, కేవలం తన మీద కోపంతో ఇప్పుడే అనిరుద్రకు అసలు విషయం చెప్పేస్తే? ఇలాంటి పరిస్థితిలో చెప్పడానికి ఆమెకు మనసు ఒప్పలేదు. ఈలోగా డాక్టర్ వచ్చాడు. హౌ ఆర్ యూ యంగ్ మ్యాన్? నథింగ్ టు వరీ, చిన్న దెబ్బలు. ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నా సరిపోయేది. డబ్బులు ఎక్కువై మా హాస్పిటల్కి వచ్చారు. మరోలా అనుకోక యంగ్ మ్యాన్, నేను కాస్త సరదాగా మాట్లాడతాను. మీరిక వెళ్ళవచ్చు. ఉంటామన్నా అభ్యంతరం లేదు. రూమ్ రెంటు 500 వేస్ట్. అయినా మీ ఫ్రెండ్ ఇవాల్టి వరకే బిల్ పే చేశాడు. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ నాన్ స్టాప్గా మాట్లాడాడు. ఏంటి, బిల్ పే చేశారా? ఎవరు? ఆశ్చర్యంతో అడిగాడు అనిరుద్ర. ఎవరా? అదేంటి మ్యాన్, రాత్రి నిన్ను జాయిన్ చేసిన అతనే బిల్లు కట్టేశాడు. అనిరుద్ర లేచాడు. అతను వెంటే అవని. నాకు ఆశ్చర్యంగా ఉందవని. పాపం చిన్న యాక్సిడెంట్ చేసి నైతిక బాధ్యతగా ఫీల్ అయ్యి బిల్లు కూడా కట్టాడు. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చేసి తమకేమీ పట్టనట్లు వెళ్ళిపోయే ఈ రోజుల్లో అవని అనిరుద్ర చెప్పే మాటలు వినడం లేదు. హాస్పిటల్ నుంచి కామత్ హోటల్కు వచ్చి ఇడ్లీ ఆర్డర్ చేశారు. రాత్రి తనకు యాక్సిడెంట్ చేసి మొరాలిటీ ఫీల్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేసిన పెద్ద మనిషిని పొగుడుతుంటే అవని మాత్రం అన్యమనస్కంగానే ఉంది. ఆ పెద్ద మనిషి వికృత రూపం తనకు తెలుసు. కేవలం తన మీద కోపంతో అనిరుద్రకు యాక్సిడెంట్ చేశాడు. ఆ విషయం అర్ధరాత్రి అనిరుద్ర ఫోన్ చేసినా తనకు తెలిసే అవకాశం లేకుండా తనే రిసీవర్ తీసి పక్కన పెట్టింది. తనలా చేసినందుకే ఆ వ్యక్తి అనిరుద్రను గాయపరిచాడు. హలో అవని, ఏంటి ఆలోచిస్తున్నావు? అడిగాడు అనిరుద్ర అవని వాలకం చూసి. ఉలిక్కిపడి ఏమీ లేదు అన్నది అవని. ఏయ్ అవని, డల్గా ఉన్నావేంటి? ఆఫీస్కి రాగానే అడిగింది వసుధ ఎదురొస్తూ. అనిరుద్రతో హోటల్లో టిఫిన్ చేసి తను సరాసరి ఆఫీస్కు వచ్చింది. సాయంత్రం ప్రశాంత్ థియేటర్ దగ్గరికి రమ్మని చెప్పాడు అనిరుద్ర. నిజానికి సినిమాకు వెళ్ళే మూడ్ లేదు, కానీ వెళ్ళకపోతే అనిరుద్ర ఫీల్ అవుతాడు.
నిన్నే అవని భుజాలు కుదిపి మరీ అడిగింది వసుధ. ఉలికిపాటులో నుంచి తేరుకొని ఏం లేదు అంది మెల్లగా అవని. అది సరే గాని నీకు మెనీ మెనీ థ్యాంక్స్. నిన్న సినిమా బాగుందే. ధీరజ్ నేను బాగా ఎంజాయ్ చేశాం. నీకు చాలా థ్యాంక్స్. ఎట్ ద సేమ్ టైం సారీ. శ్రమ కూడా ఇచ్చాను కదూ. దట్స్ ఆల్ రైట్. ఇదిగో ప్యాకింగ్ సెక్షన్ తాలూకు క్లియరెన్స్ పేపర్స్ అంటూ టేబుల్ సొరుగు నుంచి దాని తాలూకు ఫైల్ ఇస్తూ అంది. ఫైల్ ఒకసారి తిరిగేసి నువ్వు నా సెక్షన్కు మారిపోరాదే. నేను ఎంచక్కా నీ పొజిషన్లోకి వస్తాను అంది. నాకు ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అయినా నేను ఎక్కువ కాలం జాబ్ చేయను. పెళ్లి కాగానే ఉద్యోగానికి గుడ్ బై అంది అవని. అదేంటే ఉద్యోగం చేయకపోతే మొగుడు మన చెప్పు చేతుల్లో ఎలా ఉంటాడు అంది వసుధ. ఆ టాపిక్ కొనసాగించడం ఇష్టం లేక వదిలే వసుధ, ఎవరి అభిప్రాయం వాళ్ళది. వసుధ ఓసారి అవని ముఖంలోకి చూసి ఏంటి రాత్రి నిద్రలేదా, కళ్ళు ఎర్రబడిపోయాయి అని అడిగింది. అదేం లేదు, 12 వరకు టీవీ చూస్తూ ఉండటం వల్ల. ఈలోగా ఆఫీస్ ప్రిమిసెస్లోకి ఎండి కారు వచ్చేసింది. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఎలర్ట్ అయ్యారు. సీరియస్గా ఫైళ్లలో తలం దూర్చారు. ఫెడ్రిక్ తన ఛాంబర్లోకి వెళ్తూనే ప్యూన్ని పిలిచి అవనిని పిలిపించాడు. అవని డిక్టేషన్ తీసుకోవడానికి వచ్చింది. అవని వంక చూశాడు ఫెడ్రిక్. సింపుల్గా ఉన్నా చాలా అందంగా కనిపించింది అతని కళ్ళకి. పింక్ కలర్ శారీ, మ్యాచింగ్ బ్లౌజు, చెవులకు చిన్న టాప్స్. కొందరు అలంకరణ లేకపోయినా అందంగా ఉంటారు. అలాంటి కోవలోకి చెందినదే అవని. కూర్చోండి అవని. సీట్ ఆఫర్ చేశాడు. చెప్పండి సార్ అంది, తనని డిక్టేషన్ కోసం పిలిచాడు అనుకొని. మిస్ అవని, వన్ పర్సనల్ క్వశ్చన్ అన్నాడు అవని వంక చూస్తూ. ఒక్క క్షణం తడబడింది. వెంటనే తేరుకొని అడగండి సార్ అంది. లోపల భయంగానే ఉంది. పర్సనల్ క్వశ్చన్ అంటే ఏమడుగుతాడు? మీరింతవరకు ఎవరినైనా ప్రేమించారా అడిగాడు ఫెడ్రిక్. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఒక్క క్షణం మౌనం వహించింది. చెప్పండి మిస్ అవని, మీరు ఎవరినైనా ప్రేమించారా? ఒక్క క్షణం బాస్ తననేం అడుగుతున్నాడో అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం ఆమె మొహం వివర్ణమైంది. ఈ ప్రశ్న తననెందుకు అడుగుతున్నట్లు? తనిప్పుడు ఏమని చెప్పాలి? ప్రేమించడం తన పర్సనల్ విషయం. అలా అని బాస్తో చెప్పడమా? సారీ మిస్ అవని, మిమ్మల్ని బాధ పెట్టానా? అఫ్కోర్స్ ప్రేమించడం అనేది మీ పర్సనల్ ఇష్యూ. నేను ఈ ప్రశ్న అడిగేది మీ ఫ్యూచర్ ప్లాన్ గురించి తెలుసుకుందామని అన్నాడు ఫెడ్రిక్. లేదు సార్ చెప్పింది ఓ నిర్ణయానికి వచ్చిన అవని. దానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం తన పర్సనల్ వ్యవహారం మరో వ్యక్తికి తెలియజేయటం ఇష్టం లేకపోవడం. మరో కారణం తను ప్రేమిస్తున్నా అని చెప్పడం వల్ల తన ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది కలగొచ్చునని అనుమానం కలగడం. థ్యాంక్ యూ మిస్ అవని, మీరిక వెళ్ళొచ్చు అన్నాడు ఫెడ్రిక్. తను ప్రేమించడం లేదని చెబితే బాస్ థ్యాంక్స్ చెప్పడం ఎందుకో అర్థం కాలేదు. వెనుదిరిగింది అవని. ఛాంబర్ డోర్ తీస్తుంటే మిస్ అవని పిలిచాడు ఫెడ్రిక్. ఎస్ సార్ అంది వెనుతిరిగి. ఏమీ లేదు వెళ్ళండి అన్నాడు ఓ క్షణం ఆగి. అవని వెళ్ళిపోయింది. లంచ్ అవర్ క్యాంటీన్కు వెళ్ళలేదు అవని. వసుధ ఎంత రమ్మని బలవంతం చేసినా ఆకలిగా లేదని వెళ్ళలేదు.